హాయ్ అండి, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు పిల్లలందరికీ మంచి తెలివినివ్వాలని, అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఇలా ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రపరచుకొని అలాగే తోరణాలు కట్టి స్వామిని ఇంట్లోకి ఆహ్వానించాము. తర్వాత మా శక్తి మేరకు స్వామిని ఇలా పూజించుకున్నాం. మేము ఒక 5 రకాల పండ్లతో అలాగే కొన్ని వంటలతో. అంటే ఈరోజు నేను చిత్రాన్నము, అదే అండి లెమన్ రైస్, అలాగే పప్పు, రసము, తెల్లన్నము, తాలింపు, ఓలిగా ఇవన్నీ స్వామివారికి సమర్పించాము. ఈసారి ఈ పండుగ కొంచెం మాకు ప్రత్యేకమే, ఎందుకంటే ఈసారి మా పెద్ద అబ్బాయి 10th రాయబోతున్నాడు. తన పరీక్షల్లో ఎటువంటి విఘ్నాలు రాకుండా అలాగే మంచి తెలివినివ్వమని ఆ స్వామిని కోరుకున్నాను. మావాడే కాదు, పిల్లలందరూ తమ విద్యలో ముందుకు రావాలని ఆ స్వామిని కోరుకున్నాను. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలండి. నమస్తే.